అక్క బయటికి వస్తుంది, అందరి లెక్క తేలుస్తోంది అంటూ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు పార్టీ శ్రేణులు. కాలం కలిసి రాకనో కారణం మరొకటో కానీ ఇంతకాలం సైలెంట్గా ఉన్నారామె. ఇక అఖండ భారతంలో అదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా అంటూ తాజాగా ఎక్స్లో పోస్ట్ పెట్టారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మరి ఆమె బీజేపీపై యుద్ధం ప్రకటించినట్లేనా? కవిత పోస్ట్ వెనుక గులాబీ దళం వ్యూహం ఏమిటి? ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ పార్టీలో చురుగ్గా ఉంటూనే తెలంగాణ జాగృతి పేరిట సొంతంగా కార్యక్రమాలు నిర్వహించేవారు. అది తెలంగాణ ఉద్యమ కాలంలో మంచి ప్రభావం చూపించాయి జాగృతి చేపట్టిన కార్యక్రమాలు. అంతెందుకు ఇటీవల ఆమె జైలుకు వెళ్లకముందు పూలే ఫ్రంట్ ఏర్పాటు చేసి బీసీల పక్షాన పోరాడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రేవంత్ సర్కార్ నిర్వహిస్తున్న కులగణన ఎజెండాతోనే మరోసారి ప్రజల్లోకి రావాలని ప్రయత్నిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె రోజువారీగా బీసీ కుల సంఘాల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లుగా సమాచారం. సర్వేకు సంబంధించి వాళ్ల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక బీసీ సంఘాలు, కుల సంఘాలు చెబుతున్న అభ్యంతరాలను తెలుసుకుంటూ ఎలా చేస్తే బాగుంటుంది అనే అంశాలపైన వాళ్లతో చర్చిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఆమె మళ్లీ బీసీ ఎజెండాతోనే రీ ఎంట్రీ ఇవ్వనున్నారని పార్టీ వర్గాల్లో చర్చలు నడుస్తున్నాయి. జాగృతి శ్రేణులు కూడా కవితను రోజు కలుస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు పూలే ఫ్రంట్ను కూడా కవిత యాక్టివేట్ చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపు ఈ ప్రచారం జరుగుతూ ఉండగానే ఆమె ఎప్పుడు బయటకొస్తారా అని పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి. ఇక తాజాగా సంచలనంగా మారిన అదానీ కేసుకు సంబంధించి స్పందించారు ఎమ్మెల్సీ కవిత. అఖండ భారతంలో అదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అదానీ వ్యవహారంపైన ఎక్స్లో స్పందించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్టు చేయటం ఈజీ, ఆధారాలు ఉన్నా అదానీని అరెస్టు చేయటం మాత్రం కష్టమా? ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదానీ వైపేనా అని విమర్శించారు ఈ మహిళా నేత. జైలు నుంచి విడుదలయ్యాక కవిత రాజకీయ వ్యాఖ్యలు చేయటం ఇదే తొలిసారి. మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా ఉన్న కవితకు ఇటీవల బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పైన కూడా జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కవితకు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్కి ఈడీ తరపున ఏఎస్సీ వాదనలు వినిపించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్ ఇచ్చింది. ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ ఇస్తున్నట్లుగా చెప్పింది ధర్మాసనం. బెయిల్కు సుప్రీంకోర్టు 3 ప్రధాన కారణాలు చెప్పింది. ఇక సీబీఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసిందని, ఈడీ కూడా దర్యాప్తు పూర్తి చేసిందని, నిందితులు జైల్లో ఉండాల్సిన అవసరం లేదు, మహిళగా కూడా పరిగణించాల్సి ఉందని అభిప్రాయపడింది కోర్టు. అందుకే బెయిల్ ఇస్తున్నట్లుగా వెల్లడించింది ధర్మాసనం. ఇక కవితను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ ఏడాది మార్చి 15న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. మనీ లాండరింగ్ నిరోధక చట్టం కింద అరెస్టు చేసినట్లు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ జోగేందర్ అప్పట్లో ప్రకటించారు. అరెస్టు వారెంట్లో ఆమె ఇంటికి వెళ్లిన ఈడీ అధికారులు తొలుత సోదాలు నిర్వహించి మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం విచారించి కవిత వాంగ్మూలం నమోదు చేశారు. ఆమె నుంచి 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కవితను తీహార్ జైలుకి తరలించారు. లిక్కర్ కేసులో అరెస్ట్ అయ్యి ఇటీవలే జైలు నుంచి బెయిల్పై విడుదలైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అసలు బయట కనిపించటమే లేదు. కొన్ని రోజుల క్రితం ఆమె అనారోగ్యం పాలయ్యారనే వార్తలు కూడా వచ్చాయి. కవిత రీ ఎంట్రీ ఎప్పుడు అనే దానిపైన కేవలం బీఆర్ఎస్ శ్రేణులు మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజలకు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఆమె రీ ఎంట్రీకి సంబంధించి కీలక అప్డేట్ కూడా వచ్చింది. గత కొన్ని రోజులుగా అనారోగ్యం వల్ల ఆమె విశ్రాంతి తీసుకున్నారని, ఇప్పుడు ఆరోగ్యం మెరుగుపడిందని, త్వరలోనే కవిత జనంలోకి
వస్తారనే సంకేతాలు వినిపిస్తున్నాయి ఆమె సన్నిహితుల నుంచి. ఇక ఇందులో భాగంగానే ఇటీవల కులగణన సర్వేకు సంబంధించిన ఫోటోలను కూడా మీడియాకు విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. వీటికి సంబంధించిన వివరాలు అన్నీ తెలుసుకుని పూలే ఫ్రంట్ ఎజెండాతో కులగణన పైన ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిషన్ను కూడా కలవనున్నట్లుగా తెలుస్తోంది. కుల సంఘాల నేతలు లేవనెత్తిన అంశాలను కమిషన్ ముందు ప్రస్తావించాలని, సర్వేలో మార్పులు చేయించాలని కోరనున్నట్లుగా సమాచారం. అయితే రాష్ట్రంలో ఇప్పటికే సగం సర్వే పూర్తయినందువల్ల ఆమె చెప్పిన మార్పులు కమిషన్ చేస్తుందా లేదా అనే దానిపైన ఆసక్తి నెలకొంది. తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపిన లిక్కర్ కేసుకు సంబంధించి బీజేపీ, బీఆర్ఎస్లను ఒక్కతాటిపై కట్టే ప్రయత్నం చేశారు కాంగ్రెస్ నాయకులు. అయితే బీజేపీ అధికారంలో ఉన్నప్పుడే అరెస్టు జరిగింది కాబట్టి ఆ పార్టీతో ఎలా జతకట్టామని ప్రశ్నిస్తూ వచ్చింది బీఆర్ఎస్. ఇప్పటిదాకా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపణలు చేసిన అదానీ పైన అమెరికాలో కేసు నమోదు కావటం, అదే అంశాన్ని లేవనెత్తుతూ ఎమ్మెల్సీ కవిత పోస్టు పెట్టడంతో ఆమె పోరాటం బీజేపీతోనేనా అనే చర్చ జరుగుతోంది. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయిన తరువాత బీఆర్ఎస్ నాయకత్వాన్ని పలు అవినీతి కేసులు ఇబ్బంది పెట్టాయి. పార్టీ అధినేత కేసీఆర్ కూతురే లిక్కర్ కేసులో అరెస్టై 5 నెలలకు పైగా జైలు జీవితం గడిపారు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యనే జరిగింది. చెరో 8 స్థానాలను పంచుకున్నట్లుగా గెలుచుకున్నాయి ఆ పార్టీలు. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ దారుణంగా దెబ్బతింది. ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపైన పోరాటం అంటూ బీఆర్ఎస్ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినప్పటికీ పెద్దగా ఫలితాలు ఇవ్వటం లేదు. వాస్తవానికి బీఆర్ఎస్ స్థానాన్ని ఒక రకంగా బీజేపీ ఆక్రమిస్తోంది. అది ప్రమాదకరంగా భావిస్తున్న బీజేపీ నాయకత్వం ఒక పార్టీతోనే తేల్చుకుంటే మేలనే విధంగా కార్యాచరణ చేసిందట. కాంగ్రెస్ విధానాలను ఎండగడుతూనే తమ ఓటు బ్యాంకును కొల్లగొట్టిన బీజేపీ పైన గట్టిగా విమర్శించాలని ఆలోచన చేస్తున్నారట గులాబీ బాస్. అందుకనే లిక్కర్ కేసులో జైలుకెళ్లిన తన కూతురు ఎమ్మెల్సీ కవితను ముందుంచి కార్యక్రమాలు చేపట్టాలని చూస్తున్నారట. తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. వాస్తవానికి స్థానిక సంస్థల్లో అధికార పార్టీకి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అనేది రాజకీయ వర్గాల్లో ఉన్న అభిప్రాయం. కానీ బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ వ్యాప్తంగా గ్రామాన పటిష్టమైన క్యాడర్ ఉంది. ఆ క్యాడర్కు భరోసా కల్పించే విధంగా కవితను ముందు పెట్టి ఉద్యమించాలని ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం. కవిత రీఎంట్రీ పైన రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న సమయంలో ఆమె చేసిన ట్వీట్ అదానీ కేసు విషయంలోనే కావడంతో పోరాటం బీజేపీపైనే ఫోకస్ అని చెప్పారా, పార్టీ శ్రేణులకు సంకేతం పంపించారా అనే ప్రచారం కూడా జరుగుతోంది. చూడాలి మరి కవిత రీఎంట్రీ ఎప్పుడు ఉంటుంది, ఎలా ఉంటుంది అని.